యాక్చువల్గా మీ మీద ఉండేటువంటి ఫస్ట్ మొదలు ఏంటంటే స్థానికేతరుడు అనేటటువంటిది అయితే తీసుకొస్తారు. దీన్ని ప్రసిద్ధులు ఏదో చెప్తున్నారు, దాన్ని ఇలా తిప్పుకొట్టబోతున్నారు. అసలు మా స్థానికేతరుడు అంటే చెప్పిన వాళ్ళు ఎవరు సార్? ప్రత్యర్థి మొత్తం 15 ఏళ్ళలో 3 నెలలే ఉన్నారు. అంటే జనసేనకి మనస్ఫూర్తిగా మీరు సహకారం చేయట్లేదు. పోతే ఆ మాట రాకూడదు. మీ దగ్గర ఎవరు అడిగారా? నరికేస్తాం. అసలు ఈ మద్దతు ఏ విధంగా ఉంది, ప్రజల్లోకి ఏ విధంగా, ఏ నినాదంతో మీరు వెళ్తున్నారు? ఒక నరరూప రాక్షసుడిగా పరిపాలిస్తున్న జగన్ అంతం చేయడానికి అన్ని పార్టీలు ఏకమై చేయాలి. 200 గ్రామాలు మేము దత్త తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అలాగే మీరు కూడా ఏమైనా ఒక వినూత్నమైన పథకాలు ఏమైనా ఉన్నాయంటే మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ హామీతో ముందుకెళ్తున్నారు? ప్రజల్లో ఎలక్షన్స్ వచ్చింది అని చెప్పి ఊరికే మాట వరుసకి చెప్పడం తప్ప అలాంటిది ఏమీ లేదండి. ఈయన 4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి 2 సార్లు నెగ్గి ఉందాతనం ఉన్న నాయకుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ కాడకాలకి చేయటం ఏంటని. మనతో ఉన్నారు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎంపీ అభ్యర్థి, కాకినాడకు సంబంధించి. సో నిన్ననే పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా మీ మీద ఉండేటువంటి ఫస్ట్ మొదలు ఏంటంటే స్థానికేతరుడు అనేటటువంటిది అయితే తీసుకొస్తారు. దీన్ని ప్రసిద్ధులు ఏదో చెప్తున్నారు, దాన్ని ఇలా తిప్పుకొట్టబోతున్నారు. అసలు మా స్థానికేతరుడు అంటే చెప్పిన వాళ్ళు ఎవరు సార్? ప్రత్యర్థి మొత్తం 15 ఏళ్ళలో 3 నెలలే ఉన్నారు. నేను ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. కాకినాడ పార్లమెంట్ కోసం చేస్తాను సార్. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు కూడా ఏంటంటే 200 గ్రామాలు మేము దత్త తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అలాగే మీరు కూడా ఏమైనా ఒక వినూత్నమైన పథకాలు ఏమైనా ఉన్నాయంటే మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ హామీతో ముందుకెళ్తున్నారు ప్రజల్లో? ఆల్రెడీ అంటే 4.5 years నుంచి గవర్నమెంట్లోనే ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు దత్త తీసుకోవడానికి ఎలక్షన్స్ వచ్చింది అని చెప్పి ఊరికే మాట వరుసకి చెప్పడం తప్ప అలాంటిది ఏమీ లేదండి. అండ్ నేను పార్లమెంటేరియన్గా ఉన్నదానికి ఏంటంటే కాకినాడ పోర్ట్ని డెవలప్ చేయడం కానివ్వండి, రోడ్స్ని డెవలప్ చేయడం కానివ్వండి, ఎస్సీజెడ్ని డెవలప్ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించడం కానివ్వండి, అలాగే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ కానివ్వండి, చేనేతలకి మంచి ఒక క్లాత్ మార్కెట్ కానివ్వండి, ఇలాగ అన్ని విధాలుగా నా మేనిఫెస్టో అంతా కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని అన్ని విధాలుగా పబ్లిష్ చేయడం జరిగింది. అని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అంటే మా కూటమి తరఫు నుంచి ఏమన్నా చెప్తే నమ్ముతున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఎవరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. అందుకనే ప్రజలందరూ కూడా మొత్తం బ్రహ్మరథం పడుతూ ఇలా కూటమిని గెలిపించుకోవడం కోసం తిరుగుతున్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు కూడా మమేకమై అందరూ కలిసికట్టుగా చాలా బాగా కూటమి ముందుకెళ్తుంది. వచ్చే కాలంలో 100% మెజారిటీ వచ్చి కాకినాడ పార్లమెంట్, అలా పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు కూడా గెలుస్తాయి. కాకినాడలో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పిల్లి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సో సార్ నమస్తే. యాక్చువల్గా అయితే మీరు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇప్పుడైతే జనసేనకి అయితే మద్దతు తెలుపుతున్నారు. అసలు ఈ మద్దతు ఏ విధంగా ఉంది, ప్రజల్లోకి ఏ విధంగా, ఏ నినాదంతో మీరు వెళ్తున్నారు? జనసేనకి మద్దతు ఇవ్వడం అనేది మా నైతిక ధర్మం. కారణం ఏంటంటే 25 సంవత్సరాలు రాజకీయ పదవుల్లో ఉండి 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రాక్షస సంసారాన్ని నాశనం చేయాలంటే ఒక పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళినా దాన్ని ఏ విధంగా తీసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా మా గెలిపే ఆయన గెలుపని ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ కార్మిక నాయకులు. కారణం ఏంటంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల్లో అనేక రకమైన ఎన్నికలు, మాకు 70 సంవత్సరాలు వచ్చాయి. అనేక రకమైన ఎన్నికలు చూసాం. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడాల. ఈ ప్రభుత్వం పోవటమే ధ్యేయం. ఇవాళ 5,30,00,000 మంది ప్రజానికం యొక్క ఆశ, 5,30,00,000 మందికి ఒక ధ్యేయం ఈ జగన్ గారి ప్రభుత్వం దిగిపోవాలి. అందుకే ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క తెలుగుదేశం సామూహికంగా ఒక కూటమి కింద ఏర్పడి ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారితో ఢీకొట్టడానికి ఎంతమంది శక్తులను పోగేసుకుంటున్నాడో, జగన్ గారు ఒక్కడే పోటీ చేశాడని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఛాలెంజ్ ఒకటే చెప్తా ఉన్నా, పురాణాల్లో అప్పుడు దేవతలు కానీ అప్పుడు కూడా ఒక రాక్షస సంహారం చెయ్యాలి. అంటే, 'ఆనాడు రావణాసురుని చంపడానికి రాముడు దేవుడు,
ప్రపంచ దేశాలు అన్నింటినీ కొనియాబెడక దేవుడే వాళ్ళ భార్యను తీసుకెళ్లి లంకలో బంధిస్తే భార్యను విడిపించుకోవడానికి రావణ సంహారం చేయడానికి ఆంజనేయుని ఉడతని ఆంజనేయుల దగ్గర ఉన్న వానర సైన్యాన్ని అంతా తీసుకెళ్లి చంపాడు. అలాగే సత్యభామని శ్రీకృష్ణుడు అడ్డం పెట్టుకుని నరకాసురుని చంపాడు. అలాగే మహిషాసురుడు చంపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఏకమై వచ్చినా అవ్వలేక కనకదుర్గమ్మ దగ్గర అమ్మ తల్లి నువ్వు ఆది పరాశక్తివు, ఈ ఆది పరాశక్తి మా శక్తులన్నీ కూడా మీకు ఇస్తాం, నువ్వు ఈ మహిషాసురుని చంపండి అని ఆనాటి నుంచి ఈనాడు వరకు వస్తున్నాయి. అంటే ఒక రాక్షసుని చంపడానికి ఇంతమంది దేవుళ్ళు ఏకమైనప్పుడు ఒక నరరూప రాక్షసుడిగా పరిపాలిస్తున్న జగన్ అంతం చేయడానికి అన్ని పార్టీలు ఏకమై చేయాలి. అప్పుడు ఇక్కడ అప్పులు లేకుండా సంపదను సృష్టించి కేంద్ర సహాయంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. సార్ యాక్చువల్గా అయితే ఈ రాష్ట్ర సంహారం ఇవన్నీ ఓకే కాదు, అక్కడ పిఠాపురంలో చూసుకుంటే వరం గారు కానీ లేకపోతే ఇక్కడ కానీ మీరు కానీ అంటే జనసేనకి మనస్ఫూర్తిగా మీరు సహకారం చేయటం లేదు. ప్రాణం పోతే ఆ మాట రాకూడదు, మీ దగ్గర ఎవరు అడిగారు అని నరికేస్తాం. ప్రాణం పోయే వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండాతోటి శ్మశానంకి వెళ్ళే నాయకులు మేము. ఒకవేళ చిన్న చిన్న అభిప్రాయాలు వేరే పార్టీలో ఉండాలి కానీ తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఇవాళ క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ కొడుకు కానీ లేకపోయినా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే మీటింగ్ అయిపోయాక ఎవరి మటుకు వాళ్ళు తండ్రి కొడుకులు వెళ్ళినా మేము ఒక చీటికి గ్రామంలో ఒక కాలనీని 400 ఇళ్ళు రాత్రి 10:30 దాకా తిరిగి ఉంటే దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ తెలుగుదేశం పార్టీ. ప్రాణం పోయేదాకా చేస్తాం. 24 సంవత్సరాల పదవిలో ఉన్నవాళ్ళం మాకు అనేక రకమైన బాధలు ఉంటాయి. మీరన్న మాట పబ్లిక్లో ఉంది, పబ్లిక్లో ఉంది చేయట్లేదని కాదు. మా నాయకుడు వెళ్ళి ఆ నాయకులకు ఒత్తాస్తపాటు కావాల్సినంత అవసరం ఏముంది? వీళ్ళ క్యాడర్ ఏంటి, ఆయన క్యాడర్ ఏంటి? ఈయన 4 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి 2 సార్లు నెగ్గి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా 2 సార్లు అంటే ఒక హోదాతనం ఉన్న నాయకుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ కాడకాలకి చేయటం ఏంటని ప్రశ్నించిన తప్పు. అది నాయకుడు మనకి చెప్పాడు, నాయకుడు చెప్పి శిరస వహించాలి. నాయకుడు చెప్పిన తర్వాత నాయకుడు చెప్పింది చేయటమే మా తెలుగుదేశం పార్టీ జయం, అదే తెలుగుదేశం పార్టీ కర్తవ్యం.